తిని రాదని చెప్పినావు, అందుకే కదా నన్ను తీసుకున్నావు. లాస్ట్ వీడియో ఎప్పుడో చేసింది, ఇప్పుడు వచ్చింది. అన్న క్లారిటీ ఇచ్చిండు కాబట్టి నేను వచ్చినా అని అంటున్నా. క్లారిటీ తీసుకో. నా దగ్గరకు వచ్చి నువ్వు రాకంటే నేను నీ మాట నువ్వు అట్లా చెప్పలేవు. సుప్రియ నెక్స్ట్ వీడియోలో నుంచి వస్తలేదు అని చెప్తున్నావు. ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంది, ఆమె ఎందుకు వచ్చింది? సరే నువ్వే రాక మళ్ళీ నేను వస్తా ఛానల్. నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వే. నేను వచ్చిన మీరు కాదు అన్న చెప్పమనండి, నేను వెళ్ళిపోతా. నాకెందుకు చెప్పలే అన్న కొత్త అమ్మాయి వస్తున్నారు. ఏ అమ్మాయి వస్తా అమ్మాయితో మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది చెప్పు. నా బాధ ఏంది, నేను ఇప్పుడే కదా వచ్చిన. మళ్ళా అన్న చెప్పిండు, నేను నమ్ము. అన్న ఏమన్నా చెప్తాడు నమ్ముతావా? క్లారిటీ తీసుకొని నమ్మాలి. నేనేం అంటలే. మీరు మంచిగా పుల్ల పెడుతురు పోతురు పక్కకి. అయ్యాయింది అయ్యా ఏమైంది గుండెలో నాకు. అసలు మిమ్మల్ని చూసే నేను వద్దాం అనుకున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న 10K సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. అయితే ఈమె రాలేదు కదా, అలిగింది. వచ్చుడితోని నేను ఎందుకు వెళ్ళాను. నేను రాత్రి కూడా ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ పిలుస్తే రారా అని చెప్పింది. చెప్పు ఏమైంది చెప్పు సుప్రియ. మీరు సెలబ్రేషన్స్ చేసుకురు కదా మరి. మీరు సెలబ్రేషన్ అవును కాదు, అందరం ఉన్నాం. నేను లేను కదా, 12 మంది ఉన్నాం మేము. నేను లేను కదా, చేయలే. తర్వాత చేస్తా. మీరు సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు నాకు కాల్ చేస్తారా? ఈరోజు వీడియో ఉందని చెప్పి కాల్ చేస్తాను. సరే అయిపోలేదు దీంతో, ఇంకా ముందు చాలా ఉన్నాయిలే. ప్రాంక్ చేస్తాను ఏమైంది? చేస్తా మెల్లగా. అన్న ఒకటేసారి చేయాలా? 10K ఏమైంది? 10K సెలబ్రేషన్ మీరు చేసుకుర్రు. ఫోన్ చేసినావా? ఎప్పుడు అన్న నువ్వే కదా ఫోన్ చేస్తావు. మళ్ళీ మీకేమైంది? అన్న అంటే చేయలే, అన్న మర్చిపోయాడు. నేను చేయలే. అవును నేను మీరు చేస్తారని చూసిన, మీరు ఎందుకు చేయలేరు? కహానీలు చెప్పకు. అమ్మాయిలకి అయితే ఫోన్లో మంచిగా చేస్తారు. నా ఫోన్లో నెట్ లేకుండే, వాట్సాప్ లో రీఛార్జ్ కూడా లేదు, వైఫై ఒకటే కనెక్ట్ ఉండే. హాయ్ అన్న, తినేందన్న ఈడుంది. తిని రాదని చెప్పినావు, అందుకే కదా నన్ను తీసుకున్నావు. లాస్ట్ వీడియో ఎప్పుడో చేసింది, ఇప్పుడు వచ్చింది. మొన్న చెప్పినా హాయ్ అన్న, ఛానల్ కొత్తగా వస్తుందని చెప్పి. అరే హాయ్ చెప్పురా. హాయ్ హాయ్ చెప్పు. ఏమైంది, ఎందుకు? నాకెందుకు చెప్పలే అన్న కొత్త అమ్మాయి వస్తుందని. చెప్పినా సుప్రియ నీకు వస్తుందని చెప్పినావు కానీ మరి ఇప్పుడు నేను ఎందుకు వస్తుందని అడుగుతుంది ఆమె. నేను ఎందుకు వస్తున్నా, తిని వస్తలేదు అని నేను మాట్లాడినా కదా అంటుంది ఇప్పుడు ఆమె. మీరన్నారు కదన్నా నేను వస్తలేను. అన్ననే చెప్పింది నాకు. అది ప్రాంక్ అని చెప్పారు కదా వీడియోలో. ప్రాంక్ అని నాకు తెలియదు కదా. నువ్వు వీడియో మొత్తం చూడకపోతే నాదా ఫాల్ట్? ఆ
ఫాల్ట్ నాది కాదు, కానీ ప్రాంక్ అని ఉంది కాబట్టి నేను ప్రాంక్ అని తను నిజంగానే చెప్పింది రాట్లే కదా అనుకున్నా. ప్రాంక్ అని. కాదు నాకు తెలియదు అది, అయితే నువ్వు మొత్తం వీడియో చూడలేదన్న. చూడలేదు. అన్న నువ్వు ఎట్లా చెప్తావు అన్న నేను రాలేని? చెప్పినా తీసేస్తాము ఆమెని. అట్లా చూస్తే నేను వస్తలేను. ఎవరు చెప్పారు నీకు? నాకు మారియాన్ అన్న చెప్పిండు. మరి నేను చెప్తే నువ్వు నమ్ముతావా? వీడియో మొత్తం నాకు అన్ననే తెలుసు కదా, అన్న వీడియో ద్వారానే మొత్తం వచ్చినా చూడలేదు. కదా. వీడియో ఏం మొత్తం చూడలేదు. మరి చూడడం నీ నేను తప్పు. షార్ట్స్ లో చూసిన, సో అదే ఫిక్స్ అయినా. నాకేం తెలుసు? నవ్వుతుంది ఏందన్నా? మాట్లాడుతున్నా ఆమె నవ్వుతుందన్నా. అప్పుడు అగో నవ్వుతుందేమే. నాకేం తెలుసు. ఆమెతో ఎవరెవరు మాట్లాడారు? వాడు నేను వస్తలేని ఎవరు చెప్పారు? నీకు చెప్పినా నేను వస్తలేనని? నాకా ప్రాంక్ ఏమైనా చేస్తురా? ప్రాంక్ అయినా వచ్చింది ఊరికే ప్రాంక్ చేస్తామా సుప్రియ నీ మీద? ఇగో ఆమె వస్తుంది టీమ్ లోకి వస్తుంది అని ఆమె కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. రావద్దా? నేను వస్తలేని ఎవరు చెప్పిర్రు? ఏమో నేనైతే ఆమెనే చెప్పింది. ఇప్పుడు ఆమెతోనే మాట్లాడు. నేను చెప్పినామా? ఎవరు చెప్పారు నీకు నేను నీకు వస్తలేను? చెప్పినా నవ్వకుండా అది మాట్లాడు. కాదు ఎవరు సుప్రియ, చెప్పారు? నేను చెప్పినా. నవ్వకుండా మాట్లాడాలంటే నాకు నువ్వు ముందు prank నుంచే video- తెలుసా నాకు నువ్వు ఉంటున్నావా లేవా? నాకు నేను ఇప్పుడు వస్తున్నాయి కదా నాకు తెలిసేది, అన్న చెప్తేనే కదా నేను మరి నువ్వు వచ్చేది. వీడియో మొత్తం చూడకుండా ఎట్లా అడుగుతున్నావు? నువ్వు వీడియో చూడలేదు, షార్ట్స్ అయితే చూసినా కదా. ప్రాంక్ షార్ట్స్ చూసి షార్ట్ లో కూడా రివీల్ చేసిర్రు ప్రాంక్. ప్రాంక్ అని ఉంది, కానీ రియలా అబద్ధమా నాకేం తెలుసు? మరి అది నువ్వు అన్న అనుకోకుండా చెప్పిండు నేను నువ్వు నమ్మినా. వస్తున్నావు అంటే? అన్న చెప్పిండు నేను అన్న నమ్మినా. ఏమన్నా చెప్తాడు నువ్వు నమ్ముతావా? నమ్ముతా. క్లారిటీ తీసుకొని నమ్మాలి. క్లారిటీ నువ్వు ఎందుకు కాదు, చెప్పినావు అన్న అన్న నేను చెప్తేనే వస్తలేని? కదా నమ్మేది. నువ్వు ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పలేవా సుప్రియ వస్తుందని? ఆ షార్ట్ మామూలుగా రీచ్ అయిందా చెప్పు. మామూలుగా రీచ్ పోయింది పోయింది బాగానే. అన్నావా లేదా? మమ్మీ తీసేస్తా అన్నారా? చెప్పినావా లేదా? ఏడ్చినావా లేదా? ఏడ్చినా నాది ప్రాంక్ కదా, మళ్ళీ ఆమె చూడు సీరియస్ గా తీసుకుంటుంది. ఎట్లా అనుకుంటుందో చాలా మంది అదే అనుకున్నారు. సుప్రియ రాదు ఇక ఛానల్లోకి అని అనుకున్నారు. మీరు అదే కదా లాస్ట్ వీడియో షార్ట్ తీసి తర్వాత రాలేదు, తర్వాత నేనే అనుకున్నా అట్లా. అది అన్న నీ తప్పు కదా, చెప్పేసరికి. అన్న తప్పు కాదు కదా. మీరు లాస్ట్ చేసింది అప్పుడే కదా. అయితే నువ్వు రాకు ఛానల్ కి, నేను వస్తా. అది మీరు డిసైడ్ చేయడానికి మీరెవరు? అవును మళ్ళా ఫస్ట్ నేను వచ్చిన కదా, నువ్వు కాదు. మీరు కాదు, అన్న చెప్పమనండి నేను వెళ్ళిపోతా. నాకేంది? రావద్దు ఇవ్వద్దు అంటే ఛానల్లోకి. నాకు తెలియదు. నేను ఎవరిని నిన్న ఎవరు కాంటాక్ట్ అయ్యారు? నాకు కూడా బాయ్స్ నుంచే వచ్చింది. అదే ఎవరు కాంటాక్ట్ Contact- ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు? ఆ ఛానల్ ఎవరు ఆపరేట్ చేస్తారు నాకు తెలియదు కదా. మన నువ్వే కదా అన్న రిప్లై ఇచ్చింది. నేనే మాట్లాడినా. మరి నేనే ఆమె ఏంది నీకు సుప్రియ వస్తలేదని రీల్స్ లో చూసినావు, వీడియో చూసినావు అంతేనా? చూసిన మరి వీడియో మొత్తం చూడకుండా సుప్రియ వస్తలేదని ఎట్లా చెప్తున్నావు? నువ్వైతే వీడియోలు ఉంటా అంటున్నావు అంతేనా? ఉంటానే కదా చెప్తున్నా. ఆమె ఉంటానే వచ్చింది కదా పిచ్చోడం వల్ల. ఇవన్నీ కాదు, నేను వస్తలేని నీకు ఎవరు చెప్పిర్రు? నాకు ఆపరేట్ చేసే వాళ్ళు చెప్పారు. ఆపరేట్ చేసే వాళ్ళు చెప్పిర్రు. మళ్ళీ నువ్వు వీడియో మొత్తం చూడకుండా నన్ను ఎట్లా అంటున్నావు? ఆ వీడియో పక్కన పెడితే ఇప్పుడు నాకు తను క్లారిటీ ఇచ్చిన తర్వాత నేనేం చూసుకోవాలి? ఇంకా ఏం క్లారిటీ? క్లారిటీ ఇచ్చింది కదా అన్న, సుప్రియ వస్తుంది. మీరు రావట్లేరు అనేసి. సుప్రియ ఎందుకు రాదన్నా? చెప్పిర్రు వీడియోలో అంటున్నా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు సుప్రియ వస్తలేదని. ఆ వీడియోలో చెప్పిర్రు, మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ వీడియోలో వస్తలేదని. సుప్రియ నెక్స్ట్ వీడియో నుంచి వస్తలేవు అని ఆ వీడియోలో ఉండే అంటున్నా. నువ్వు అట్లా చెప్పలేవు, సుప్రియ నెక్స్ట్ వీడియోలో నుంచి వస్తలేదు అని చెప్తున్నావు. ఇవన్నీ కాదన్నా. ఇప్పుడు ఏంది ఆమె ఎందుకు వచ్చింది? ఛానల్లోకి వచ్చింది, మళ్ళీ సుప్రియ వస్తా నేను రానని ఎట్లా అంటున్నాను? ఆడ చెప్పినమ్మా, నేను నిన్నేం చెప్పలే. ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది చెప్పు. నా బాధ ఏంది? నేను ఇప్పుడే కదా వచ్చిన. మళ్ళా మళ్ళా ఏంది బాధ ఏంది? నాది ఇప్పుడే కదా వచ్చిన. వీడియోలో ఉంటా అంటుందామా? సరే ఉంటామాను, నేనేమంటున్నా? నువ్వు వద్దా అంటుంది. నేనెందుకు వద్దు? ఇదేంది నువ్వు చెప్తే నేను వచ్చిన్నా? ఇందాక నువ్వే కదా వద్దాను. అవును, నేను నిన్నొద్దన్నా.
వద్దని నువ్వు ఎందుకు అంటున్నావు? నేను అసలు అన్నానా? మళ్ళీ నువ్వే అంటున్నావు కదా ఇప్పుడు అన్నతోని. ఆయన అన్నాడు కాబట్టి ఇక అన్నా నేను నువ్వే అంటున్నా. చేసి పోయినావు అంతా ఇదంతా. ఆమెకి ఎవరు చెప్పారు నేను వస్తలే అని? ఆమె ఇప్పుడు ఏమంటుంది? అదే ఇప్పుడు కూడా చెప్పినా కదా సుప్రియ వస్తలేదు నెక్స్ట్ వీడియో అని ఆ వీడియోలో చెప్పినాం మేము. నువ్వు ఆహా ఆ వీడియోలో చెప్పింది లేదన్నా, ఇప్పుడు చెప్తున్నావు సుప్రియ వస్తలేదని. ఆ వీడియోలో ఆ వీడియోలో చెప్తున్నట్టు లేదు, ఇప్పుడు చెప్తున్నావు నువ్వు సుప్రియ వస్తలేదని. ఆమెకి ఎవరు చెప్పినా నేను వస్తలే అని? జ్యోతి నేను అట్లా చెప్పినా రాట్లే అని చెప్పారు. నువ్వు ఎట్లా చెప్తావు అన్న రాట్లే అని? నేను చెప్పినా నీకు రాట్లే అని? సంబంధమే లేదు తల్లి నాకు. నేను అట్లా చెప్పలేదు, నువ్వు వస్తలేవని నేను చెప్పలే. మీరు చెప్పిరా వస్తలేనని? చెప్తా వీడు మాట్లాడిండు. నేను మాట్లాడినా జస్ట్ ఏ అమ్మాయి వస్తే ఆ అమ్మాయితో మాట్లాడతావా నువ్వు? మాట్లాడకూడదు కూర్చో అదే నా పని. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఎందుకు నవ్వుతున్నా? నవ్వుతుందన్న ఇది నవ్వుతున్నావు అంటే మళ్ళీ ఎవరు చెప్పారు ఆమెకి? నేనైతే చెప్పలే, నేను జస్ట్ క్యాజువల్ గా మాట్లాడినా. అడుగు కావాలంటే. నువ్వు మాట్లాడినావంటే చెప్పే ఉంటావు. అయ్యా అయ్యా ఏంది అయ్యా? అయ్యా ఏంది అయ్యా? అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో ఏమైంది గుండెలో నాకు అంటే చెప్పింటే నేను అసలు చెప్పను కూడా చెప్పలే. వాళ్ళు ఇష్టం వాళ్ళది. నీకు ఎవరు చెప్పారు నేను వస్తలే అని? నాకు అది వాళ్ళు ఎవ్వరు తెలియదు, ఇప్పుడే కదా పరిచయం. క్లారిటీ తీసుకో. నా దగ్గరకు వచ్చి నువ్వు రాకంటే నేను నీ మాట ఈ దగ్గరికి వచ్చి చెప్పాలి. ఎవరు అందరి దగ్గర ఉన్నారు కాబట్టి నేను వచ్చినా. నీకేంది ప్రాబ్లం? నువ్వు వస్తున్నావా లేదా నాకు తెలీదు, రావట్లే కదా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు వస్తుందా నీకు ఎవరు చెప్పారో క్లారిటీ. నీకు ఎవరు చెప్పారో నాకు ఆపరేట్ చేసే వాళ్ళు నాకు తెలియదు, నేను కొత్త. దగ్గర ఉంటుంది అది. ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్? ఇప్పుడు ఏంది నీ బాధ? ఏంది చెప్పు. నా బాధ ఏం లేదు నాకు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఆమె వస్తే నేను రాను అని. నేనేం అంటలే. మీరు మంచిగా పుల్ల పెడుతురు పోతురు పక్కకి. అవును మళ్ళా మళ్ళీ ఆమెకి ఎవరు చెప్పారు నేను వస్తలే అని? అన్నా చూడరా మనం ఆమెకి ఎవరు చెప్పారు మళ్ళీ నేను వస్తలే అని? పుల్లలో ఎవరు పెడతారు సుప్రియ? అందరు పెడుతురు అన్న. ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది చెప్పు. నా బాధ ఏంది? మళ్ళీ చెప్పినానా? మళ్ళీ ఇప్పుడు నేను వస్తే నువ్వు రానన్ను అంటున్నావు. నువ్వు వస్తే రాను అని అంటలే, అన్న రాను అని చెప్పింది కాబట్టి నేను వచ్చినా అని చెప్తున్నా. నమ్ముతావా? నాకు తెలియదు కదా, అన్న చెప్పిండే అన్న చెప్తేనే కదా నేను వచ్చింది. సరే నువ్వే రాకు మళ్ళీ నేను వస్తా ఛానల్. నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వే. నేను రావద్దని చెప్పడానికి అసలు నేను రావద్దని నేను చెప్పినానా? మళ్ళీ నువ్వు ఇప్పుడే అన్నావు కదా అన్న చెప్పిండు ఆయన వస్తలేదు అని. అన్న క్లారిటీ ఇచ్చిండు కాబట్టి నేను వచ్చినా అని అంటున్నా. అర్థమైందా? ఏందన్నా ఇది పంచాయతీ? నాకు అర్థమైతలే ఏందో. మీరు మంచిగా చెప్పారు పక్కకు జరిగిపోతురు, మేము కొట్లాడుకోవాలి. నేను రావద్దంటలే. నేను ఇప్పుడు అన్న ఆమె ఎందుకు వస్తుంది అని అడుగుతుంది ఆమె. నేను వస్తానే అని మీరెందుకు చెప్పారు మళ్ళా? అయితే కాంటాక్ట్ కాకపోతే రావట్లేదు, మళ్ళీ నువ్వు కూడా కాంటాక్ట్ కాకపోతే రాలే అని చెప్పాలి అప్పుడు ఛానల్ కి. మళ్ళీ మీరు ఎట్లా చెప్పారు నేను వస్తలే అని? క్యాజువల్ గా మాట్లాడితే అందరు అమ్మాయిలతో మాట్లాడుకుంటే సుప్రియ వస్తలేదని చెప్తావా? ఎవరు వస్తే వాళ్ళకి? మాట్లాడతారు, మీరు కొట్టుకొని వద్దు నా దగ్గరికి రాకు, నువ్వు ఏదో మాట్లాడదాం వెళ్ళిపోదామని నేను ఉంటే దా హెల్ప్ చేయి దా. ఏమొద్దు చేసుకో కొట్టుకోరు. మళ్ళీ చెప్పు ఎవరు చెప్పారు ఆమెకి? నాకేం తెలుసు, అడిగేమని కావాలంటే నేను క్యాజువల్ మాట్లాడినా కానీ నీతోని. నువ్వు ఎందుకు మాట్లాడుతావు అందరితోని? అందరితో మాట్లాడేటట్టు కనబడుతున్నా. అవును మరి అన్నకి రిప్లై వస్తే అన్న అంటేనే మాట్లాడింది అంతే. ఇప్పుడు సుప్రియ వస్తలేదని ఎవరు చెప్పి? నువ్వు వీడియో చూసినా అయిపోయింది. సుప్రియ నేనే చెప్పిన. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. నా మీద ఎర్రినావు ఎంతసేపు? నేను వస్తలేని నీకు చెప్పిందా అన్న? నువ్వు వస్తలేవా అమ్మా? అవును అప్పుడు రాలే, దాని తర్వాత రాలే. ఎన్ని రోజులు అవుతుంది చెప్పు వచ్చి? అవును మీరు వీడియోస్ లేవన్నారు, నేను రాలే. నువ్వు ఆలోచించినావా? నేను చెప్పినా నా 2-3 అంతే.
2-3 షార్ట్స్ కాదు లాంగ్ వీడియోలో చెప్పు. ఒకటి ఎట్లా చెప్తా అన్న? అవును నేను కంటెంట్ చెప్పినా అన్న, నీకు చెప్పిందా లేదా ఫోన్ చేసి అన్న ఇవి చేద్దాం ఇవి మన నువ్వు ఎట్లా చెప్పినావు అన్న? వస్తలేదు అయితే రాకపోతే వస్తలే అని చెప్పలేము. పని ఉంది నేను రాలే అన్న, నేను పని ఉంది రాలేను, ఆమెకి ఎట్లా చెప్తావు నేను వస్తలే అని? ఆమె ఏమన్నా తెలుసా, అన్న సుప్రియ వస్తుందా అంటే లేదమ్మా వస్తలేదు, ఇన్ని రోజులు అవుతుంది వస్తలేదు. లేదమ్మా వస్తలేదంటే నేను వస్తలే అని అనుకుంటుంది కదా మళ్ళీ ఆమె. అదే అంటుంది కదా ఆమె కూడా. అంటే నువ్వు వస్తలేదని నువ్వే డిసైడ్ చేసుకొని చెప్పేసినావు. వీడియోలోకి వస్తలేవు, ఛానల్లోకి వస్తలేవు అని అనలే కదా మేము. ఆమె చూడు మళ్ళీ ఏం చెప్తుంది. అరే మీరిద్దరి మధ్యలో క్లారిటీ లేదు. వీనికి ఇచ్చిన వాడు ఏం చేసిండో నాకు తెలియదు. ఫోన్ వాని చేతిలో ఇచ్చిన. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వే అన్నావు కదా నేనే చెప్పినా అన్నా అప్పుడు ఆ మాట అట్లా చెప్పినమ్మా. ఆమెకి ఇప్పుడు రాలేదు అని చెప్పాల్సింది, నువ్వు క్లారిటీగా చెప్పలేవు. 1 వీక్ 10 డేస్ అవుతుంది వస్తలేదు. 1 వీక్ 10 డేస్ అయింది అన్న అప్పుడే నేను రాక. ఎందుకు నవ్వుతున్నావు అన్న నువ్వు? నవ్వు వచ్చింది పోయి నవ్వు. ఎందుకు ఇది సీరియస్ మ్యాటర్, నీకు నవ్వు వస్తుందా? సరే ఇప్పుడు వాట్ ఈస్ ద ఫైనల్? అసలు నన్ను ఉండమంటారా బొమ్మంటారా? వెళ్ళిపోను. నువ్వు డిసైడ్ చేయకు, మీరు చెప్పండి అన్న. చెప్పన్నా, నువ్వు చెప్పినావు కదా నేను వస్తలేనని, నువ్వే చెప్పు ఇక ఆన్సర్ కూడా. మంచిగా నువ్వు ఎవరు మెసేజ్ చేసి వాళ్ళకి వస్తానంగా నువ్వు మంచిగా అందరితో మాట్లాడుతున్నావు, సుప్రియ వస్తలేదని చెప్తున్నావు. ఎంతో మంది మెసేజ్లు పెట్టి అయితే నువ్వు సుప్రియ వస్తలేదని ఎట్లా చెప్పినావు అన్న? ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా సుప్రియ వస్తలేదని. నిన్న కూడా ఒకళ్ళు మెసేజ్ చేసిరు కానీ రిప్లై ఇవ్వలేదు. అవునన్నా, మళ్ళీ ఆమెకి ఎందుకు చెప్పినావు సుప్రియ వస్తలేదని? నువ్వు సుప్రియ వస్తలేదు 10-15 డేస్ అయిందని అంటే ఫస్ట్ మెసేజ్ ఏం పెట్టింది తెలుసా? ఏం పెట్టింది? సుప్రియ ఒక కొత్త ఫీమేల్ ఏం పెట్టినావు చెప్పమ్మా. సుప్రియ అక్క రావట్లేదా అనేసి అన్న. అసలు మిమ్మల్ని చూసే నేను వద్దాం అనుకున్నా. ఫస్ట్ అసలు యాక్చువల్గా నువ్వు ఫస్ట్ వీడియో పెట్టినావు మనం ఇది పెట్టిన తర్వాత అన్న మీ టీంలో ఫీమేల్ కూడా వచ్చిందా, నాకు కూడా నేను కూడా వస్తాను అన్నారు. సరే అని అన్న. అవునన్నా, మళ్ళీ నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చే నువ్వు ఆమె మీదనే వరుతున్నావు అన్న. ఇన్స్పైర్ అయ్యి వచ్చింది నేను కాదంటలే. ఏందన్నా మీ ఇద్దరి మధ్యలో క్లారిటీ లేదు, మధ్య నందూరి. అందరి టీం మొత్తం క్లారిటీ ఉన్నది ఏంటంటే నువ్వు వస్తున్నావు ఛానల్ కి అని చెప్పి అందరూ తెలుసు. నాకు చెప్పలే, నన్ను రావద్దు అంటుంది. నాకు చెప్పలే అన్న నువ్వు వస్తున్నావు అని. ఏం చెప్పిండు నేను వస్తలే ఛానల్ కానీ. మరి నాకెట్టా తెలుసు అక్క మీరు రావట్లేరని? డిసైడ్ చేయన్న లాస్ట్కి ఎవరిని పెడతావు ఎవరిని తీస్తావు. ఏంటంటే ఆమె కూడా వస్తుంది, నువ్వు కూడా వస్తావు, అందరం ఉంటాం అంతే, సింపుల్. ఏదో చిన్న నీ మీద ప్రాంక్ చేద్దామని. ప్రభాస్ అడిచిండు నేను కాదు. ఐడియా నాకు తెలియదు. ప్రభాస్ అన్నీ ఇచ్చిన మాకు అవి నాకు తెలియదు ఏ అడ్రా కొట్టగల. ప్రభాస్ అన్నీ ఇచ్చినాడు ఆడే చెప్పిండు, నాకు తెలియదు. ఏ అమ్మాయి వస్తే అమ్మాయితో సొల్లు ఎట్లా కొట్టాలనే చూడు నువ్వు. అయ్యా అయ్యా అలా నేను అట్లా అందరితో మాట్లాడాలి. నీకు ప్రాంక్ చేయాలని నేను వచ్చింది ఇప్పుడు అంటే నన్ను ఇట్లా ప్రాంక్ మధ్యలో నన్ను దూడ్చి ఇప్పుడు నువ్వు ఉల్టా నన్ను అంటున్నాయింది. నువ్వు కూడా తెలియదు, ఏదో అట్లా చిన్న చేసినాం. అమ్మ మీద అమ్మాయికి మీద మంచి ఇంప్రెషన్ రానికే ప్రాంక్ ప్లాన్ చేసినావు. ఏముంది ఇంకా సో ఏం లేదు, మన ఛానల్కి బోయగూడ బాయ్స్ టీంలోకి కొత్తగా జ్యోతి యాడ్ అయ్యింది. ఇప్పటి నుంచి ఆమె కూడా వస్తుంటుంది. ఆమె సుప్రియ ఇద్దరు వస్తారు. ఏమైంది ఇద్దరు ఉంటారు. ఓవర్ యాక్టింగ్ చేయకు. నిన్నే చలో ఓకే
చలో రైటా బాయ్ గైస్. సుప్రియకి ఎట్లయితే సపోర్ట్ చేసిరో మాకు ఎట్లా సపోర్ట్ చేసిరో జ్యోతి కూడా అట్లనే సపోర్ట్ చేయండి. అండ్ జ్యోతితో ఏమేమి వీడియోలు చేయాలో ఏమేమి కొత్త కంటెంట్ చేయాలో చెప్పండి. సుప్రియ ఇంకా జ్యోతికి ఇద్దరు కొట్లాటలు కూడా మస్తు పెడతాము, చూసి ఎంజాయ్ చేయరు.